ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే మీకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి పట్టాలైతే ఇస్తుందో, ఆ పట్టాలైతే ఈ విధంగా ఉండబోతున్నాయన్నమాట. సో, బావరు ఆంధ్రప్రదేశ్ సెయ్య 1973ని అనుసరించి సై రూల్ సై నంబర్ 3 ప్రకారం సైట్‌మెంట్ అనమాట ఇది. గ్రామం ఇక్కడ ఏదైతే ఉంటుందో అది బావరు నెక్స్ట్ సెయ్య సర్వే నంబర్ సై ఉంటుంది. మరదల ఎల్‌పీ సెయ్య నంబర్ అయితే ఇస్తారు. అదేవిధంగా విస్తీర్ణం ఎంత అనేది ఇస్తారు. 72 గజాలనమాట గ్రామీణ ప్రాంతాల్లోని. ఇక చదరపు గజానికి విలువ ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక ఆర్&ఎస్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆస్తి విలువ అయితే ఎంత అనేది అక్కడ వాల్యూ అయితే మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ అనమాట ఇది 2003 ప్రకారం దాని విలువ ఎంత అనేది కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. పైన తెలిపిన వివరముల ఆస్తిని మీకు ఏపీ ఇక్కడ గవర్నమెంట్ అనమాట వీరైతే ఎవరి పేరు మీద అయితే ఇస్తున్నారో వారికైతే ఉచితంగా అందించబడుతుంది. అలాగే ఈ దస్తావేజులు చెల్లించబడిన స్టాంప్ డ్యూటీ కావచ్చు, రిజిస్ట్రేషన్ రుసుము కావచ్చు, మరియు యూజర్ ఛార్జీలు కావచ్చు, మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ విధంగా అయితే కిందన రాసి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ కన్వే చేసిన కన్వేయన్స్ డీడ్స్ డాక్యుమెంట్లు అయితే ఇలా ఉంటాయి. ఈ డాక్యుమెంట్లు అయితే ప్రతి ఒక్క ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను.